అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈనాటి దైవలేఖన భాగాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను. ఈ మాటలు యేసు ప్రభుల వారు ఈ లోకంలో శరీరధారిగా జీవించిన కాలంలో 12 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ, అనేక మంది వైద్యుల చేత తిప్పలబడుతూ, స్వస్థత లేక, శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, అనేక రకాలుగా తన జీవితంలో కష్టాలు అనుభవిస్తున్న ఒక స్త్రీతో ఈ మాట పలికారు యేసయ్య. ఎప్పుడు సమాధానం కలిగింది ఆ బిడ్డకు? ఆయన అంటారు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, బాధ నివారణ అయి నీకు స్వస్థత కలిగింది. నీ విశ్వాసం ద్వారా నీవు దేవుని సన్నిధికి వచ్చావు. నీ విశ్వాసం ద్వారా నీ బాధకు నివారణ మార్గాన్ని అన్వేషించావు. ఎక్కడ నీకు స్వస్థత లభిస్తుందో, ఎవరి వలన స్వస్థత చేకూర్చబడుతుందో, ఎవరి ద్వారా నీ బాధ నివారణ అయి నీకు నెమ్మది కలుగుతుందో, నీవు నమ్మకంగా విశ్వాసంతో నన్ను వెదికావు, నా దగ్గరకు వచ్చావు. అందుకనే ఆయన అంటారు, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. యేసయ్య దగ్గర విశ్రాంతి ఉన్నది. యేసయ్య దగ్గర స్వస్థత ఉన్నది. యేసయ్య దగ్గర నీ బాధకు నివారణ ఉన్నది. నీ కష్టానికి, నీ శ్రమకు అక్కడ ఒక ముగింపు ఉన్నది. యేసయ్య దగ్గరకు విశ్వాసంతో వస్తావా? ఈ 12 సంవత్సరాల కాలంలో ఒకవేళ జనులు, తన బంధువులు ఎన్నో రకాలుగా ఆమెను మోసగించి ఉండొచ్చు. అనేకమైన అబద్ధపు మాటలు పలికి అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని సలహాలు ఇచ్చి ఉండొచ్చు. ఇన్ని సలహాలు పాటించినా, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఆమెకు తెప్పలు మిగిలినవి తప్ప బాధ నివారణ కాలేదు. ఎప్పుడైతే యేసయ్యను నమ్ముకున్నదో, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు పలికిన మాట పైన విశ్వాసం ఉంచిందో, ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ యేసయ్యను వెతుక్కుంటూ వచ్చింది. యేసయ్య కొరకు తన జీవితాన్ని సమర్పించుకుంది. యేసయ్యే నా బాధకు ముగింపు, ఆయన దగ్గర మాత్రమే నాకు స్వస్థత, నా బాధకు నివారణ. నిజంగా కష్టాలలో ఉన్న మనకు సమాధానం ఉంటుందా? బాధలలో ఉన్న మనకు సమాధానం ఉంటుందా? నెమ్మది లేని బ్రతుకుతో ఉన్న మనకు సమాధానం ఉంటుందా? అవన్నీ పోయినప్పుడు మాత్రమే నిజమైన సమాధానము, నిజమైన శాంతి, ఆ నిజమైన సమాధానము సమాధానకర్తగా ఈ లోకానికి తెంచిన యేసయ్య దగ్గర మాత్రమే లభించగలుగుతుంది. ఆయన నమ్ముకో. కుమారి, నీ విశ్వాసమే, విశ్వాసముతో యేసయ్య దగ్గరికి రా, విశ్వాసముతో యేసయ్యను నమ్ముకో. అది ఏ రోగమైనప్పటికీ, పాపరోగమా, శారీరక రోగమా, ఏ రోగానైనా స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు యేసయ్య. ఆయన నీ కొరకే, నా కొరకే సిలువలో తన ప్రాణాన్ని దారిపోశారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును. కనుక విశ్వాసంతో యేసయ్య దగ్గరికి వద్దాం, మన బాధలకు నివారణ పొందుకుందాం, సమాధానకరమైన జీవితాన్ని కలిగి ఉందాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.